సాధారణంగా మానవులైనటువంటి వారు చల్లదనమును కోరుకుంటారు. और साधारण रीति से मनुष्य जो है ठंडापन को पसंद करते हैं. ఆఫ్రికా ఖండములో కూడా అనేక ప్రదేశాలు ఉష్ణ మండలములుగా ఉన్నవి. और अफ्रीका खंड में भी जो है बहुत से ऐसे स्थान है जो कि ऐसे ही स्थान पाए जाते हैं. మన దేశంలో కూడా ఉష్ణము వేడిమి అధికముగా ముఖ్యముగా సౌత్ ఇండియాలో కనబడుచూ ఉన్నది. और हमारे देश में भी इस जो कि दक्षिण भारत में जो है बहुत से गर्मी जगह पाई जाती है. ఆఫ్రికా దేశములో ఉన్నటువంటి ఇథియోపియా, సోమాలియా ఈ దేశములలో కూడా తీవ్రమైనటువంటి వేడిమి ఉన్నది. और इथोपिया, सोमालिया जो अफ्रीका देश में वो भी बहुत ही गर्म से भरा हुआ शहर मानी जाती है. వేడిమికే మానవులు భయపడుతూ ఉంటే అగ్ని అనేది ఎలాగో ఉంటుందో ఆలోచించుకొనవచ్చును. और गर्मी से मनुष्य जब इतना डरता है, जब वो आग के जैसा स्थान में कैसा मनुष्य रहता होगा सोचिए. మనుష్యులు అగ్నికి దూరముగా ఉండవలనని కోరుకుంటారు. और मनुष्य सब समय आग से दूर रहना पसंद करते हैं. అయితే యోహానుకు కలిగినటువంటి శ్రమ, लेकिन यूहन्ना को जो दुख मिला, ఈ పద్మాసు ద్వీపములో ఉన్నన్ని సంవత్సరములు కూడా और जितने साल वो उस पद्मस टापू पे था, అగ్ని తన చుట్టూ ఉన్నట్టుగా ఉన్నది. और आग उसके चारों ओर मौजूद था. పూర్వకాలములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు और पूर्व काल में जिससे शद्रक मेशक अबेदनगो ने అగ్నిగుండములో ఎలాగో ఉన్నారో, जिस रीति से आग के भट्टे में वे थे, లేదా అగ్నిగుండములోనికి ఎలాగో పడద్రోయబడ్డారో, या फिर जिस रीति से आग के भट्टे में उन्हें फेंक दिया गया, యోహాను గారు కూడా ఈ అగ్ని పర్వతముల దగ్గరకు పంపబడ్డారు. उसी रीति से यूहन्ना को भी एक अग्नि पर्वत के पास भेज दिया गया. అనగా సుఖకరమైనటువంటి జీవనము యోహానుకు లేదు. और इस रीति से सुख का जीवन यूहन्ना के लिए नहीं था. ఆయన వయస్సు కొంత పైబడిన తరువాత और उसके जैसा उम्र बढ़ती गई, సుఖమును కోరుకునేటువంటి శరీరానికి, और सुख पाने वाले शरीर को, నెమ్మదిని కోరుకునేటట్టి మనస్సునకు, इस शांति पाने लायक हृदय को, ఈ రెండు కరువైనటువంటి పరిస్థితి యోహాను గారికి ఎదురైనది. और यूहन्ना को ये दोनों चीजों से जो है कमी हो गई थी. అందుచేతనే ఈ విషయాలు గ్రహించినటువంటి పేతురు గారు కూడా, और इस रीति से इस विषय को जानने वाले पतरस भी విశ్వాసులైనటువంటి వారిని ధైర్యపరచడానికి, विश्वासियों को हिम्मत दिलाने के మీకు लिए, కలిగినటువంటి శ్రమ అగ్ని వంటి మహాశ్రమ అని 1 పేతురు 4:12 అన్నారు. और पहला पतरस उसका 4:12 में लिख दिया गया कि तुम्हें जो दुख मिला है वो बहुत ही दर्दनाक दुख है. అనగా ఫైరీ ట్రయల్, అగ్ని పరీక్ష అని కూడా అంటూ ఉన్నారు. या फिर जो है अग्नि की परीक्षा कहकर उन्हें बताया जाता है. అది 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనములో చూస్తూ ఉన్నాము. पहला पतरस उसका पहले अध्याय के 7वें वचन में हम देख सकते हैं. ఇలాంటి పరీక్షలలోను, ఇలాంటి శ్రమలలోను ऐसे परीक्षा और ऐसे दुखों में యోహాను గారు ఉండవలసి వచ్చినది. और यूहन्ना को वहां रहना पड़ा. ప్రభు చెప్పినటువంటి మాట, परमेश्वर की कही हुई बातें, నన్ను ఎవడైనను వెంబడింపగోరుని ఎడల जो कोई मेरे पीछे आना चाहता है తన్ను తాను ఉపేక్షించుకొని, वो अपने आप का इनकार करके, అనగా తనను తాను కాదు అనుకొని, अर्थात वो अपने आप से इनकार करते हुए, ప్రభువును కావాలి అని కోరుకునే వారందరూ కూడా और प्रभु ही चाहिए ये चाहते हुए, సిలువను ఎత్తుకోవాలని తెలియచేసినారు. और क्रूस को उठाना है ये बताया गया. ఇప్పుడు యోహాను యొక్క సిలువ ఈలాగు ఉన్నది. और यूहन्ना के सामने क्रूस इस प्रकार है. అంతకు ముందు యోహానుకు కలిగినటువంటి శ్రమ, उससे पहले जो यूहन्ना को जो दुख मिला, ఒక నూనె వేసేటట్టు ఒక పెద్ద పాత్ర, और जिसमें तेल रखा जाता है, एक बड़ा सा पात्र या फिर कढ़ाई में, ఆ నూనె అగ్ని చేత ఈ పాత్రలో ఉంచబడిన నూనె और ये पात्र में जो तेल रखा हुआ था, సలసలా కాలేటట్టి నూనెలా మారిపోయినది. और वो तेल जो है पूरी रीत से खौलने लगा. అనగా ఈ వేడిమికి ఈ నూనె अर्थात ये गरम से ये तेल, కెరటముల వలె పైకి వచ్చుచూ ఉన్నది. और वो जो है खौलता हुआ ऊपर आने लगा. అలాగూ సలసలా కాగుచున్నటువంటి వేడిమి గల నూనెలో और इस रीति से सालों साल जलने वाली या गरम से ये तेल, యోహాను గారిని తీసుకుని వెళ్లి అందులో ఉంచి और यूहन्ना जी को लेकर उस तेल में डालकर పైన మూత వేసినారు. उसके ऊपर से ढक्कन लगा दिया गया. ఒకసారి ఊహించుకోండి, కొంచెం వేడి నూనె పడినట్లయితేనే आप सोचिए थोड़ा सा, अगर आपको थोड़ी सी गर्मी लगे तो మనము తట్టుకోలేక చాలా దినములు గాయములై
బాధపడుతూ ఉంటాము. और हम बर्दाश्त नहीं कर सकते हैं और बहुत दिन तक जो है उससे हम जूझते हैं. కొందరు అనుకోని రీతిగా మంటల్లో పడతారు. कुछ लोग जो है अनजाने में आग में गिर जाते हैं ఆ మంటల్లోనే వారు కాలిపోతారు. और उस आग में वे झुलस जाते हैं. లాస్ ఏంజల్స్ మంటల్లో కొందరు కాలిపోయి చనిపోయినారు. और अमेरिका के लॉस एंजल्स में बहुत से लोग जो आग में गिरकर मर गए हैं. అగ్ని ఏ విధముగా ఉంటుందో అక్కడ సంభవించినటువంటి అగ్ని, और इस रीति से आग किस रीति से होती है वहां అగ్ని గాలులు ఆ యొక్క పట్టణం అంతటిని బూడిదగా మార్చినవి. और आग का जो है लहर जो है सारे नगर को जलाकर राख कर दिया. ఆ నూనె కాగులో వేయబడినప్పుడే और जब उस खौलता हुआ तेल में जब उसे डाला गया యోహాను జీవితము అంతము కావలసినది. और यूहन्ना का तो जीवन नाश होना था. కానీ దేవుడు ఆయనను అగ్నిలో కూడా కాపాడినాడు. लेकिन परमेश्वर ने उन्हें उस आग से भी बचा लिया. ఆ విధమైనటువంటి అగ్ని బాధలను ఎరిగినవాడు గనుకనే इस प्रकार से जो है उस अग्नि का तकलीफ और कष्ट के यहाँ जानने वाला అగ్ని పర్వతముల దగ్గర కూడా ఉండగలిగినాడు. इसलिए अग्नि पर्वत के पास भी वो रह सका. బహుశా ఆయనకు పగలు రాత్రి అనేది కూడా లేకుండా शायद उनके लिए जो दिन और सुबह का भी जो अनुभव ना रहा होगा, నిత్యము అగ్ని దగ్గరనే ఉన్నాడు. क्योंकि हर दम जो है वो आग के पास ही रहा करता था. కొందరు విశ్వాసులు कुछ विश्वासी गण ఈ విధమైనటువంటి శ్రమలలోనే ఉన్నారు. और इस प्रकार के जो है कष्ट में परीक्षा में रहते हैं. వారి యొక్క విశ్వాస జీవితము శ్రమలతో ప్రారంభమవుతుంది. उनका विश्वास जीवन जो है ऐसे कष्ट से शुरू होती है. సంవత్సరములు గడుచుచున్నప్పటికీ విడువని శ్రమలు వారిని వెంటాడుతూ ఉంటాయి. और साल दर साल जो है उन्हें तकलीफ छोड़ते ना हुए उन्हें परीक्षा उनके पीछे चलती रहती है. ఎవరి శ్రమ ఏమై ఉన్నదో ఆ శ్రమను అనుభవించే వారికే గాని అనుభవించని వారికి అర్థము కాదు. और जिनको जो है वो तकलीफ होती है और उनको पता होती है, जिनको नहीं होती उनको नहीं समझ में आती है. ఒకప్పుడు దైవజనుడైన దేవదాసయ్య గారు అన్నారు, और एक बार जो है परमेश्वर के जन देवदास जी ने कहा, విన్నవారు ఏమంటారో గాని ఆయన అనుభవాన్ని గురించి చెప్పారు. और दूसरा क्या कहेंगे पता नहीं, लेकिन उनके अनुभव से उन्होंने कहा, అక్కడ ఉన్నటువంటి సేవకులతో మాట్లాడుతూ वहां पे मौजूदा सेवकों से बातें करते వారి हुए, శ్రమలను గురించి చెబుతూ उनके दुखों के विषय में बताते हुए యోబు శ్రమలను వివరించారు. और अयूब के जो है कष्टों को उन्होंने बताया. తర్వాత అన్న మాట యోబు శ్రమల కంటే నా శ్రమలే ఎక్కువ అన్నారు. और अयूब के भी कष्ट से मेरा कष्ट ज्यादा है उन्होंने बताया. అందరికీ ఈ మాట ఆశ్చర్యమైనది. और हर एक को जो है ये बात आश्चर्य लगी. అది ఎలాగూ అని అలాగే ఆయన వంక చూస్తూ ఉండగా और जब ये कैसा हुआ, जब उनको देखा गया, యోబు శ్రమలకు పరిమితి ఉన్నది గాని నా శ్రమలకు పరిమితి లేదు అన్నారు. और अयूब के कष्टों का जो एक सीमा थी, लेकिन मेरे कष्ट का कोई सीमा नहीं है. శ్రమల తరువాత యోబుకు మరలా పూర్వస్థితి కలిగినది. और इस रीति से कष्ट के बाद जो अयूब को तो जो है उनको शांति मिली. పూర్వ వైభవము యోబు జీవితానికి దేవుడు దయచేసినాడు. और पूर्व जो है उसका जो हालात थी परमेश्वर ने उसे अनुग्रह किया. గనుకనే తన జీవిత కాలమంతయు దైవజనుడు శ్రమ ఉన్నదని తెలియచేసినారు. इसीलिए परमेश्वर के जन के जीवन में जो है सब समय कष्ट ही कष्ट है बताया. ఇంకొక మాట అన్నారు, और एक बात उन्होंने कहा, అబ్బాయి నేను ఈ కొలిమిని ఖాళీ చేస్తున్నాను, और इस रीति से मैं जो है यहाँ के स्थान को मैं खाली कर रहा हूँ. మీరు ఇప్పుడు ఈ కొలిమిలోకి రావాలి అని అన్నారు. और कहा कि तुमको इस स्थान में आना है. మనం కోరుకోవలసింది కొలిమి ఇక్కడ, और मेरा जो मांग है मैंने मांगा, కలిమి అక్కడ. और वहां पे जो है तकलीफ थी. అనగా పరలోకములో మనకు భాగ్యం ఉన్నది, अर्थात स्वर्ग में हमारे लिए भाग है. భూలోకములో మనకు బాధలున్నవి. और इस रीति से हमारे लिए धरती पर दुख है.